హలో అండి. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను వరలక్ష్మి వ్రతం 5 రోజులు ఉందనగానే ఇంటి పనులన్నీ స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అయితే పార్ట్ 1, పార్ట్ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇవి కూడా చేద్దాం అనుకున్నాను. బట్ వరలక్ష్మి వ్రతం రోజు నుంచి అయితే నాకు ఒక్క రోజు కూడా కుదరలేదు. శ్రావణ మాసం మొత్తం బిజీగానే ఉన్నాను నేను. ఏదో ఒక అకేషన్స్, పెళ్ళిళ్ళు, రాఖీ పండగ ఇలాంటివన్నీ వస్తూనే ఉన్నాయి. అటు ఇటు తిరగడమే సరిపోయింది నాకు. పూజ సామాను ఇంకా దేవుడి ఫోటోస్ క్లీన్ చేయడం, ఇది ముందు రోజు స్నానం చేసి స్టార్ట్ చేశాను. నాకైతే ఇల్లు క్లీనింగ్ కి మొత్తం 4 days పట్టిందండి. చూసేవాళ్ళు అనుకోవచ్చు అన్ని డేస్ ఎలా పడుతుంది అని. కానీ నేనైతే ఎవ్రీథింగ్ క్లీన్ చేశాను. వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రతిదీ క్లీన్ చేశాను. ఇది ఇంకా రేపు అనగా ఇవి దేవుడి ఫోటోస్ ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ సెంటర్ కి వెళ్ళి మళ్ళీ వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని షాపింగ్ కూడా చేశాను. వరలక్ష్మి వ్రతం ఫుల్ వీడియో ఉంది కానీ ఇంకా అది ఎడిట్ చేయలేదండి. నిజంగా అస్సలు టైం ఉండట్లేదు అసలు ఫుల్ వీడియో ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి. ఈ షార్ట్స్ అంటే ఎలాగో కింద మీద పడి పెడుతున్నాను కానీ లెంతీ వీడియోస్ కి చాలా టైం పడుతుంది. ఎడిటింగ్, వాయిస్ ఇచ్చుకోవడం, థంబ్నెయిల్ చేయడం, వీటికి అయితే చాలా టైం పడుతుంది. అందుకే అసలు కుదరట్లేదు నాకు పాపతోని. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానా అని. మంచి కంటెంట్ చేయాలని ఉందిలే కానీ నాకు టైం ఉండట్లేదు. వదిలేద్దామా అంటే అసలు వదల బుద్ధి కావట్లేదు. ఇంత దూరం వచ్చాక నాకు స్టిచ్చింగ్ లో మంచి టాలెంట్ ఉంది. దాని మీద ఫోకస్ పెట్టినా మంచి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో అయితే రూపాయి రావట్లేదు.